జిల్లా కురుపం నియోజకవర్గం గరుగుబిల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ పైడితల్లి పదవి విరమణ అభినందన సభ. ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టి గరుగుబిల్లి మండలం ప్రజల మన్ననల్ని పొందారు అని ప్రశంసలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మారడాన నారాయణ స్వామి, గరుగుబిల్లి ఎంపీపీ ఊరిటి రామారావు, మర్రపు పురుషోత్తం నాయుడు, రాష్ట్ర నాటకరంగ డైరెక్టర్ అంబటి రాంబాబు, మారడాన తవిటి నాయుడు, ఎంపీటీసీ ద్వారపురెడ్డి సత్యనారాయణ, బొత్స జగదీష్, వావిలిపల్లి దివాకర్, పంచాయతీ అభివృద్ధి అధికారులు, వేమ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సత్యనారాయణ గారికి, విజయాంకుశం గారికి, అలాగే పూర్ణచంద్రరావు గారు మాకైతే చిన్నప్పటి నుంచి జూనియర్ అసిస్టెంట్గా నుంచి కూడా ఇవాళ ఆవిడ సుపరిచయం. ఈరోజు కూడా ఇక్కడ మేము ఈరోజు కూడా చిన్నప్పుడు చూస్తున్న ఆ బయట తల్లే జ్ఞాపకం వస్తుంది. ఈరోజు ఎంతోమంది ఎంపీడీఓలు మన మండలంలో పనిచేశారు. కొంతమంది కాంట్రవర్సీగా వెళ్ళా, కొంతమందికి ఇష్టమున్నా ఇష్టం లేని పరిస్థితుల్లో చాలామంది వెళ్ళడం జరిగినా ఈరోజు బయటతల్లి ఎంపీడీఓగా అందరు మన్ననలు, ఇప్పుడు మనాలు చెప్పినట్టుగా నాయకులైతేనేమి, ఆఫీసర్లు అయితేనేమి, విలేకరులు అయితేనేమి, అందరు మన్ననలు కూడా ఇవాళ తన సొంత కుటుంబంలాగా ఈ మండలాన్ని చూసుకుని తన సొంత సభ్యులుగా ఎవరైనా ఏదైనా సమస్య వచ్చినా నేను మీకు ఉన్నది ఏదైనా మీకు నష్టం వస్తే నేను మళ్ళీ నెక్స్ట్ నేను మీకు సరిదిద్ది సరిచేసే పరిస్థితి ఉంటుందని సర్ది చెప్పి తల్లి పిల్లలకు చెప్పినట్టుగా ఈ మండలాన్ని మరి ఆఖరి ఆవిడ రిటైర్మెంట్ అన్నది టైంలో అన్ని మండలాల్లో పనిచేసిన మన మండలంలో మరి ఆవిడ మంచి పేరుతో ఇవాళ మన ముందు మన మండలంలో రిటైర్ అవ్వడం అన్నది ప్రతి ఉద్యోగస్తులకి సహజం. కాకపోతే మన కుటుంబంలో ఒక మనిషి రిటైర్ అయిపోయి ఉద్యోగ సేవలు, ప్రభుత్వ సేవలు మరి అందుబాటులో లేవు. జీవితాన్ని నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడవలసింది కాదు కోరుతూ శ్రీ మరడాన డేవిడ్ నాయుడు గారు, వైస్ జడ్పీ చైర్మన్ గారిని ఆహ్వానిస్తున్నాం. పదవి విరమణ చేస్తున్నటువంటి పైడితల్లి గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ అయినటువంటి మడాన తవిటి గారికి, అలాగే మన మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మర్ర పురుషోత్తం నాయుడు గారికి, అలాగే మరో పెద్దలు రాష్ట్ర నాటకరంగ కళారంగ వ్యవస్థలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి రాజకీయ వ్యవస్థ, రెండవది ఉద్యోగ వ్యవస్థ. మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ప్రాతిపదికగా మనం ఆలోచిస్తే ఈ రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వచ్చేటట్టుగా ఈ రెండు వ్యవస్థలు సరి అయిన మార్గంలో నడిస్తే ప్రజలకి ఉపకారం అనేది మనకి సునాయాసంగా జరుగుతుంది. దానికి రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ అవినాభావ సంబంధంతో ప్రజల తాలూకా కానీ, ప్రభుత్వం తాలూకా కానీ ఆ వ్యవస్థల్లో వచ్చినటువంటి మార్పుల్ని, ఏ రోజుకి ఆ రోజు జరుగుతున్నటువంటి అప్డేట్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకి వారికి వచ్చినటువంటి అవకాశాన్ని వారికి చేరేటట్టుగా చేయడం అనేది ఇటు రాజకీయ వ్యవస్థ, అదేవిధంగా ఉద్యోగ వ్యవస్థ చేసుకుంటూ పోతే మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులైనటువంటి ఈ మండల వ్యవస్థలో కానీ, గ్రామాల్లో కానీ ఉన్నటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మంచి జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ రెండు వ్యవస్థలు
ఒక మంచి ఆలోచనతో కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఉద్యోగాలు చేసినా రాజకీయం చేసినా ఒక మంచి ఆలోచనతో చేసినట్టయితే మంచిది, ప్రజలకు మంచి జరుగుతుంది.